శ్రీకాంత్, మొత్తానికైతే ఉదయనిధి స్టాలిన్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. సో ముందస్తు బెయిల్ కోసం తను పిటిషన్ వేశారు. ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగబోతుంది. సో హైకోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది? ఓవరాల్ గా తమిళనాడు రాజకీయాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? శాలిని, గుడ్ మార్నింగ్. సో చెన్నై రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా హాట్గా మారిపోయని చెప్పాలి. ఇటు డిఎంకే వర్సెస్ టీవీకే మధ్య నినాదాలతో మారుమోగిపోతుంది. ఇప్పటికే ఒక హై టెన్షన్ వాతావరణం కనిపించింది. ఎందుకంటే అధికారంలోకి వచ్చి కేవలం 2 నెలల కాలంలోనే అటు రాజకీయం మొత్తం వేడెక్కింది తమిళనాడులో అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే అసెంబ్లీ మొదలైనటువంటి మొదటి రోజే ఉదయనిధి స్టాలిన్ తన మార్క్ కామెంట్స్ని వదలడం జరిగింది. జనరల్గా అయితే ఎవరైనా కానీ హనీమూన్ పీరియడ్ లెక్కన ఒక 6 నెలల్లో సంవత్సరం వదిలేయాలి. బట్ ఉదయనిధి స్టాలిన్ మాత్రం అసెంబ్లీ మొదలైన రోజే ఇది రీల్స్ ప్రభుత్వం కాకుండా రియల్ ప్రభుత్వంలో ఉండాలని కోరుకుంటున్నాను అని ఆయన ముందుగానే కామెంట్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో దరిదాపు చాలా రోజుల నుంచి ఉదయనిధి స్టాలిన్ కామెంట్లు చేయడం, పొలిటికల్ కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే అంటే ఇప్పుడు త్రిషాను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, ఏదైతే కావేరీ నదీ జలాలు ఉన్నాయో ఆ కావేరీ నది జలాల సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సభ ఏదైతే ఉందో ఆ సభలో ఆ నదీ జలాల సాధన కోసం ప్రభుత్వానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సో ప్రభుత్వం దానికి సంబంధించి ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి దానిపైన పోరాడాల్సినటువంటి బాధ్యతను ప్రభుత్వానికి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఇట్లా నేపథ్యంలో అక్కడున్నటువంటి సభలో కావేరీ నదీ జలాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆ ఎదురుగా ఉన్నటువంటి జనాలు, క్రౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా త్రిష 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 అని అరవడం మొదలుపెట్టారు. అంటే గట్టిగా స్లోగన్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఈ నీళ్లు రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు అక్కడికే వెళ్తున్నాయని చెప్పేసి వ్యంగ్యంగా, అంటే త్రిష అర్థం వచ్చేలాగా విజయ్ని వ్యంగ్యంగా సంబోధిస్తూ, సో వాళ్ళిద్దరిని ఉద్దేశించు వ్యంగ్యంగా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో సో ఆ మాటలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారినాయి. అయితే ఈ మాట్లాడే మాటల తర్వాత కూడా నా ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం నదీ జలాలు రావట్లే అని చెప్పేసి ఉదయనిధి స్టాలిన్ కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారే కాదు, అంటే దీనికి సంబంధించి ఇప్పటికే టీవీకే మహిళా కమిషన్ కూడా ఇప్పటికే అప్రోచ్ అవ్వడం జరిగింది. సో మహిళా కమిషన్ ముందు కూడా టీవీకే వెళ్ళడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయడం జరిగింది. అటు డిఎంకేతో పాటు ఇటు టీవీకే ఇద్దరి మధ్య అంటే వాగ్వాదాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఉదయనిధి స్టాలిన్ ఇంటిని మొత్తం కూడా పూర్తిగా పోలీసులు దిగ్బంధించడం జరిగింది. ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు ప్రస్తుతానికి అరెస్ట్ చేయడం జరిగింది. సో తమిళనాడు మొత్తం కూడా ఒక్కసారిగా పొలిటికల్ హీట్ ఎక్కిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇక ఇట్లాంటి నేపథ్యంలో గతంలో 1 నెల రోజుల కింద కూడా ఉదయనిధి స్టాలిన్ ఇట్లాంటి రకంగా, అంటే వ్యంగ్యంగా విజయ్ను ఉద్దేశించే కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. చెంగల్పట్టు కోర్టులో తన భార్య ఒక భర్త కోసం వెతుకుతోంది, సో ఆవిడను పట్టించుకునేటువంటి దిక్కు లేదంటూ విజయ్ను ఉద్దేశించి వ్యంగ్యంగా గతంలో మాట్లాడడం జరిగింది ఒక నెల రోజుల క్రితం. అంటే చెంగల్పట్టు ఏదైతే సంగీత, విజయ్ భార్య ఎవరైతే ఉన్నారో సంగీత, సో ఆమె కోర్టులో విడాకుల కోసం అప్లై చేయడం జరిగింది. సో ఆ కోర్టు కేసు కూడా చెంగల్పట్టు కోర్టులో ఆ కేసు నడుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలోనే విజయ్ని అర్థం వచ్చేలాగా, అంటే ఒక ద్వంద్వార్థం వచ్చేలాగా తన భార్య ఎవరైతే విడాకులో కేసు వేయడం జరిగిందో ఆ కేసును ఉద్దేశించి చెంగల్పట్టు కోర్టులో తన భర్త కోసం ఒక భార్య వెతుకుతోంది అని విజయ్ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే గతంలో చేసినటువంటి కామెంట్స్తో పాటు ఇప్పుడు తంజావూరులో జరిగినటువంటి కావేరీ జలాల సాధన నిరసన సభలో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే ఇబ్బంది పెట్టేలాగా ఉంది, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు అన్నటువంటి కోణంలో టీవీకే ప్రభుత్వం ఈ కామెంట్స్ని సీరియస్గా తీసుకుంది. సో ఇట్లా నేపథ్యంలోనే ఈరోజు ఉదయనిధి స్టాలిన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది, చెన్నై పోలీసులు. సో మధ్యాహ్నం అంటే ఉదయనిధి స్టాలిన్ కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయడం జరిగింది. సో అది మధ్యాహ్నం కోర్టు ముందుకు రాబోతోంది. సో అట్లా కోర్టు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతోంది ఏంటి అన్నది మాత్రం చూడాలి శాలిని. అలాగే శ్రీకాంత్, ఇటు అరెస్టుపై అయితే ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. పోలీసుల అరెస్ట్ ని జోక్గా తీసుకుంటున్నా, నేను న్యాయపరంగానే ఎదుర్కొంటానని కామెంట్స్ చేశారు. ఖచ్చితంగా. అంటే ఉదయనిధి స్టాలిన్ అఫ్కోర్స్ రాజకీయంగా బలమైనటువంటి వ్యక్తి, వారసత్వంగా తాత తండ్రి వారసత్వంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దాన్ని కామెడీగానే తీసుకుంటాను అని చెప్పడంలో ఆయనకు అంటే రకమైనటువంటి అది ఉందని మధ్య రాజకీయ అహంకారంగా ఇప్పటికే టీవీకే దాన్ని చూస్తోంది. బట్ ఏదైనా ప్రభుత్వం తన పంతారు చేసుకోబోతుంది, చట్టం తన పంతారు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ అంటే నటులు పార్టీలు పెట్టారంటూ గతంలో కొన్ని వ్యంగ్యంగా కామెంట్లు చేయడం జరిగింది. సో ఆ కామెంట్లకు కూడా విజయ్ గతంలోనే కౌంటర్ ఇవ్వడం జరిగింది. నటులు పెట్టినటువంటి పార్టీలు తమిళనాడును ఏలినటువంటి చరిత్ర కూడా ఉంది అంటూ కూడా గతంలో కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది.
బట్ ఏదేమైనా కానీ ఉదయనిధి స్టాలిన్ ఏదైతే ఇప్పుడు అరెస్ట్ కావడం జరిగిందో ఈ అరెస్ట్ను ఉదయనిధి స్టాలిన్ కామెడీగా తీసుకున్నా కానీ ప్రభుత్వం మాత్రం త్రిషాను ఉద్దేశించి వ్యంగ్యంగా చేసినటువంటి కామెంట్స్ మాత్రం సీరియస్గా తీసుకుంది. సో టీవీకే ఈ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గకుండా వెనక్కి వెళ్తుంది. ద విజయ్ మార్క్ ఆఫ్ పాలిటిక్స్ మాత్రం కనిపిస్తుంది. తన మన అన్నటువంటి భేదం లేకుండా, పెద్ద చిన్న అన్నటువంటి భేదం లేకుండా, సో ఎవరు ఎట్లాంటి కామెంట్లు చేసినా అరెస్ట్ చేస్తాం, చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పడంలో విజయ్ తన మార్క్ ఆ పాలిటిక్స్ మాత్రం చూపిస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎంకే నేత మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ని చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం విజయ్ నటి త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులో ఉదయనిధిని అరెస్ట్ చేశారు. తంజావూరులో ఉదయనిధిపై కేసు నమోదైంది. ఉదయనిధిపై మొత్తం 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయనిధి అరెస్టుతో తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎంకే నేత మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ని చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం విజయ్ నటి త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులో ఉదయనిధిని అరెస్ట్ చేశారు. తంజావూరులో ఉదయనిధిపై కేసు నమోదైంది. ఉదయనిధిపై మొత్తం 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయనిధి అరెస్టుతో తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎంకే నేత మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ని చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం విజయ్ నటి త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులో ఉదయనిధిని అరెస్ట్ చేశారు. తంజావూరులో ఉదయనిధిపై కేసు నమోదైంది. ఉదయనిధిపై మొత్తం 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయనిధి అరెస్టుతో తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇక ఉదయనిధి స్టాలిన్ అరెస్టుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, రైట్, మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇటు ఉదయనిధి అరెస్టుపై స్టాలిన్ కూడా స్పందించారు. సో ఇదంతా పోలీసుల అరెస్ట్ ని ఒక జోక్ గా తీసుకుంటున్నారు, న్యాయపరంగానే ముందుకెళ్తా అని చెప్తున్నారు. సో ఎలా చూడాలి స్టాలిన్ వ్యాఖ్యల్ని?